నమస్తే అందరికీ. ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు ఆర్బీ సుధా గారు ఉన్నారు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచర్ టు. ఈ నెల ఆగస్ట్ నెల ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో మేడం అడిగి తెలుసుకుందాం. మరి ద్వాదశ రాశుల వారి గురించి తెలుసుకోవడమే కాకుండా వాటి రెమెడీస్ కూడా మేడం అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. నమస్తే మేడం. నమస్తే అమ్మ. అప్పుడే మళ్ళీ మనకి ఆగస్ట్ వచ్చేసింది. ఈ ఆగస్ట్లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? తప్పక చూద్దాం. ఫస్ట్ జనరల్ గా అయితే ఫస్ట్ మేషరాశియే, బట్ జనరల్ గా అయితే ఏంటంటే గోచారం మాట్లాడుకోవాలి. మనం గోచార రీత్యా మనం ఏంటంటే రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం చూసాము అంటే మేషంలో ఏమీ లేదు, అంటే ఏ గ్రహం లేదనమాట. సంచారం ఎక్కడ జరుగుతోంది అంటే వృషభ రాశిలో మనకి మార్స్ సంచారం, అట్ ద సేమ్ టైం జూపిటర్ సంచారం జరుగుతోంది. అలాగే మీనంలో మనకేమో రాహు సంచారం జరుగుతోంది. మనకి కుంభంలో శని మోస్ట్ ఇంపార్టెంట్, అంటే ఏంటి, కుంభ శని ఉన్నాడు, అట్ ద సేమ్ టైం రిట్రోగ్రేడ్ లో ఉన్నాడు, అంటే వక్రించి ఉన్నారనమాట. ఓకే. అలాగే మనం చూసాము అంటే మిథునంలో లేరు, కర్కాటకం నుంచి మనకి బుధుడేమో కిందకి దిగాడు, అంటే ఏంటి, లియో సింహానికి దిగి ఉన్నాడు అనమాట. కానీ సన్ సంచారం అక్కడ మనకు కర్కాటక రాశిలో జరుగుతోంది. ఇదే నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి సింహానికి వెళ్తున్నాడు అనమాట. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ నెలాఖరిని, ఆగస్ట్ నెలాఖరిని మనకి బుధుడు ఉన్నారు కదా, బుధుడేమో రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ కర్కాటక రాశికి వెళ్తున్నాడు అనమాట. సో రెండు రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి, ఒకటేమో శని, ఇంకోటేమో మనకి బుధుడు. అలాగే మనం చూసాము అంటే మనకి శుక్రుడు కూడా, శుక్ర గ్రహం కూడా మనకి ఎక్కడ ఉందంటే మనకి లియో, అంటే సింహంలో ఉందన్నమాట. ఈ నెలాఖరికి కన్యకి వెళ్తోంది. కన్యలో ఎవరున్నారు? కేతు ఉన్నాడు. కేతు వీనస్ కలిసి వస్తున్నాయి అనమాట. ఇవి మేజర్ సంచారాలు ఇవి. ఇవన్నిటిని బట్టి మనం ఏంటంటే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మేషరాశి. సో ఎప్పుడు మనం చెప్పేది ఏంటి, కొన్ని రాసుల వారిగా బాగుంటుంది, కొన్ని రాసుల వారిగా అంతా బాగుంటుంది, కానీ అన్ని మిశ్రమమే, అంటే ఏంటి, బ్యాలెన్స్ చేసుకోవాలి, చెప్పుకోవాలన్నమాట. సో ఇప్పుడు మాట్లాడుకుందాం. మ్యామ్, ఇప్పుడు ఈ ఆగస్ట్ మంత్ లో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? మీనరాశి వాళ్ళకి ఏంటంటే కెరియర్ చాలా బాగుంటుంది, కానీ వీళ్ళకి మర్చిపోకూడదు మనం ఏలర్స్ అని ఉంది. సో కొంచెం జాగ్రత్తగా చెప్తాం, మిశ్రమం అనే చెప్తాం అనమాట. 3వ ఇంటి సంచారం బాగానే ఉంటుంది, కానీ మనం చూడవలసింది ఏంటంటే 12వ ఇంట్లో ఏమో శని సంచారం జరుగుతోంది. అలాగే ఏంటంటే ఆయన రిట్రోగ్రేడ్ లో ఉన్నాడు, అంటే ఏంటంటే మనకి రిట్రోగ్రేడ్ మోషన్ ఉంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు అనమాట. సో లాభాన్ని చూస్తున్నాడు కనుక లాభం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దేంట్లో, కెరియర్ విషయంలో ఈ నెల ఎస్పెషలీ. అండ్ ఆల్సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి అంత బాగుండదు. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది, ఎందుకంటే 5th లో మనకి సన్ ఉన్నాడు, అంటే సూర్య సంచారం జరుగుతోంది. ఆయన 6th లార్డ్ కూడాను, 6th లార్డ్ మళ్ళీ 6th కి వెళ్తున్నాడు. అది కూడా కొంతవరకు బాగానే ఉంటుంది, కానీ వీళ్ళకి సీక్రెట్ ఎనిమీస్ అందరూ వస్తారు అని చెప్పుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే కోర్ట్ కేసెస్ ఏమైనా ఉంటాయంటే తప్పక అది పొడిగిస్తారు, ఇంకా లేట్ అవుతుంది అని చెప్పుకోవాలి. ప్రాపర్టీ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అండ్ ఆల్సో ఏంటంటే మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ బంధుమిత్రుల కలయిక ఉన్నా కూడా అందరూ వీళ్ళకి సపోర్ట్ చేయరు, వీళ్ళని ఏంటి ఏదో ఒక దూషించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. మ్యామ్, ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అన్నారు కాబట్టి మరి లేడీస్ కి ఎలా ఉండబోతుంది? ఈ లేడీస్ కి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది అనమాట. కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎందుకంటే డబ్బు రావాలి కదా. ఈ రాశికి అధిపతి అయిన 3వ ఇంట్లో, సెకండ్ లార్డ్ కూడా అదే ఇంటికి వెళ్ళారు. సో అక్కడ లాస్ కనిపిస్తుంది, ప్లసెస్ కనిపిస్తున్నాయి, మైనసెస్ కనిపిస్తున్నాయి. సో అదేంటంటే డబ్బు వచ్చే సూచనలు కనిపించాలి అంటే ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి. సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల, తప్పక స్టార్ట్ చేస్తారు. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు వీళ్ళ మాట ఎక్కువ తీసుకోరు అని చెప్పాలన్నమాట. వినరు అని చెప్పడం బదులు ఎక్కువ ఏంటంటే ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కొంచెం పిల్లలతోనూ ఎస్పెషల్లీ పెద్దవాళ్ళతోనూ జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి. అండ్ ఆల్సో దాంపత్య జీవితంలో వీళ్ళకి అంత అనుకూల పరిస్థితి కాదు, సో జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ విషయం కూడా చాలా సెన్సిటివే, కొంచెం కాపాడుకుంటూ ఉండాలి. ఎస్పెషల్లీ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఎవరికైనా అనారోగ్యం ఉంది అనుకుంటే, లాంగ్ టర్మ్లో ఉంది అనుకుంటే అది అంత ఈజీగా పోదు, డాక్టర్ని విజిట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో డాక్టర్ని విజిట్ చేసి వాళ్ళ సలహా తీసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ట్రావెలింగ్ విషయానికి వస్తే తప్పక ట్రావెలింగ్లో చాలా శ్రమ ఉంటుంది. షార్ట్ టర్మ్ ట్రావెల్ అంటే షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో వీళ్ళు ఏంటంటే ధర్మక్షేత్రాలు
ధర్మక్షేత్రాలు సందర్శిస్తారు. అట్ ద సేమ్ టైం ఏంటి 7th మనకి కేతు ఉన్నాడు, కూడా రాహు ఉన్నాడు కనుక వీళ్ళకి వచ్చేవాళ్ళు కొంచెం ఫ్రెండ్స్తో కానీ అలాగే పై వాళ్ళతో కానీ అండ్ ఆల్సో బాసెస్ కానీ సూపర్ బాసెస్తో కానీ కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, నోటి తుడుసు వద్దు అని సూచన చెప్తున్నాం అనమాట. తప్పక వీళ్ళు ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అయితే లేదు, అందుకని పరిహారాలు చేయవలసిందే. ఏం పరిహారాలు చేయాలి అంటే దేవి పూజలు చేయడం చాలా మంచిది, దేవి ఉపాసన చేయడం ఇంకా మంచిది. అండ్ ఆల్సో సోమవారం తప్పక రుద్రాభిషేకం చేయించుకోవడం కానీ శివుడిని కొలుచుకోవడం కానీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మనం చేసినప్పుడు ఏంటంటే ఫ్యామిలీ కింద శివుడు ఫ్యామిలీ ఉంటారు కదా, దేవుడు ఫ్యామిలీలు అంటే ఏంటి వాళ్ళ ఫ్యామిలీ తోటి గణపతి ప్లస్ కార్తికేయ పార్వతి ప్లస్ శివుడు ఆ పటం పెట్టుకుని చేసుకోవడం, మొత్తం పటం పెట్టుకుని కుటుంబ పటం పెట్టుకుని చేసుకోవడం, ఏదైనా పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇది థర్స్డే చేసుకోవచ్చు. అలాగే గురువుని కొలవడం అనేది మంచిది, అది ఏ గురువు అయినా పర్వాలేదు, మీరు ఎవరిని నమ్ముతారో ఆ గురువుని కొలవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ చేసి చూడండి, మీకు బాగుంటుంది. ఓకే, మనం ఇప్పుడు పరిహారాల గురించి మాట్లాడుకోవాలి అంటే ఈ నెల ఆగస్ట్ నెల జనరల్గా చెప్పుకోవాలి అంటే మనం కుమారి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే దాంపత్య జీవితం ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే కొత్తగా పెళ్ళి అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. అలాగే మనం చూసామంటే అమ్మవారికి శ్రవణ మాసం కూడా వస్తుంది కదా, అమ్మవారికి నిత్యం పూజ చేసుకోవడం చాలా మంచిది. బట్ ఏంటంటే ఫ్రైడే అలాగే ట్యూస్డేస్ కూడా కొలవడం అనేది మంచిది. లక్ష్మీదేవికి స్పెషల్లీ కొలవడం ఈ నెల చాలా బాగుంటుంది. తప్పక చేసి చూడండి, మీకు అన్నీ మంచిగా జరుగుతాయి.